హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్కి మరోసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరెన్నో కొత్త వీడియోలు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఎప్పటి నుంచో అడుగుతున్న 4K ప్రొజెక్టర్స్ గురించి మనం చూద్దాం. అసలు ఏ బడ్జెట్లో మనకు 4K ప్రొజెక్టర్స్ వస్తాయి, అసలు ఎంతవరకు అఫోర్డ్ చేయగలుగుతాం అనేది దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు 4K ప్రొజెక్టర్లో ఒక 2 ప్రొజెక్టర్లు కూడా నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇదే కేటగిరీలో వస్తాయంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక మిడ్ రేంజ్ కేటగిరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొబైల్లో మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్, మనకు లో బడ్జెట్ అని చెప్పి మనం మిడ్ రేంజ్ బడ్జెట్, లో బడ్జెట్ అండ్ ఫ్లాగ్షిప్ బడ్జెట్ అని చెప్పొచ్చు కదా. ఇవి మటుకు మనకు మిడ్ రేంజ్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి 50,000 to 80,000 మధ్యలో మనకి ఇవి దొరుకుతాయి. వీటిని మిడ్ రేంజ్ ప్రొజెక్టర్స్ అని చెప్తాం మనము. ఈ మిడ్ రేంజ్ ప్రొజెక్టర్లో మనకు ముందుగా మొదటిది వచ్చేసి బోస్ S7 ప్రొజెక్టర్. ఇది 4K ప్రొజెక్టర్. ఇందులో మనకు రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 3840x2160. ఇది 4K రెజల్యూషన్ అండ్ 3D కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఆస్పెక్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 4:3 అండ్ 6:9 అండ్ 6:10 3 సపోర్ట్ చేస్తుంది. అండ్ లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 7000 కాంట్రాస్ట్ రేషియో. లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 7000 లుమియాన్స్. ఇది కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 2,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంది ఇందులో. అండ్ అప్ టు 200 ఇంచెస్ స్క్రీన్ వరకు మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ 1.1 మీటర్స్ టు 3.55 మీటర్స్ పెడితే మనకు 200 ఇంచ్ వరకు సపోర్ట్ చేస్తుంది. 4Kలో 200 వరకు మనకు రెజల్యూషన్ ఉంటుంది. అండ్ ల్యాంప్ లైఫ్ టైం వచ్చేసి 60,000 అవర్స్ అని చెప్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 6.0తో వస్తుంది. HDMI ఒకటే వస్తుంది ఇందులో, USB 2 వస్తుంది, VGA ఒకటి వస్తుంది. అండ్ ఆడియో అవుట్పుట్స్ ఉంటాయి. అండ్ ఇది అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ప్లే స్టేషన్ కానీ అండ్ మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఇందులో గేమ్స్ ఆడుకోవచ్చు, మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది 4K వరకు రెజల్యూషన్ మనకు అమెజాన్ ప్రైమ్లో కానీ 4K సపోర్ట్ అల్ట్రా HD అని చెప్పి అక్కడ మనకు చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 51,899 రూపీస్. ఇది మిడ్ రేంజ్ ప్రొజెక్టర్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనము ఫ్లాగ్షిప్ ప్రొజెక్టర్స్ అంటే మనకు 1.5 lakh ఎబోకి వెళ్ళిపోతే మనకు ఫ్లాగ్షిప్ ప్రొజెక్టర్స్ వస్తాయి. అండ్ 30,000 బిలో అన్ని మనకు మిడ్ రేంజ్ ప్రొజెక్టర్స్ అంటారు. మన లో బడ్జెట్ ప్రొజెక్టర్స్ అంటారు. వీటిని మాత్రం మిడ్ రేంజ్ ప్రొజెక్టర్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే 50,000 to 1.2 వరకు వచ్చేటి అన్నీ మనకు మిడ్ రేంజ్ ప్రొజెక్టర్స్ అని చెప్తారు. ఈ మిడ్ రేంజ్ ప్రొజెక్టర్లో మనకు 4K దొరకడం చాలా కష్టం. బట్ ఈ 4Kలో మీకు 7000 లుమియాన్స్ అండ్ 200 ఇంచ్ వరకు మీకు స్క్రీన్ పెట్టుకోవాలంటే మాత్రం ఇది బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. దీని డిజైన్ కూడా మీకు వైట్ కలర్లో వస్తుంది, స్లిమ్ డిజైన్లో వస్తుంది. దీని ప్రైస్ పరంగా మనం మాట్లాడుకుంటే 51,899 రూపీస్. 52,000 మీరు అఫోర్డ్ చేయగలిగితే మాత్రం ఇది బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. బట్ ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే ఇందులో ఒకటే HDMI వస్తుంది. మీరు ఏవీ రిసీవర్లు కానీ అండ్ సోనీ HDIV 300 అండ్ యమహా అలాంటి ఏవీ రిసీవర్లు వాడినప్పుడు మాత్రమే మనకి ఇది ఇక్కడ మంచి అవుట్పుట్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది 2 HDMIలు ఇస్తే సరిపోయేది. బట్ ఇక్కడ ఒకటే HDMI ఇచ్చారు, అదొకటి నేను మైనస్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ప్లే P9 గురించి మనం మాట్లాడుకుందాం. P9 వచ్చేసి మనకు రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 3840x2160. ఇది కూడా 4K అండ్ 3D సపోర్టెడ్. ఆస్పెక్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 4:3 అండ్ 6:9 అండ్ 6:10. లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 7,500 లుమియాన్స్. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 2,00,000:1 కాంట్రాస్ట్ రేషియో. అండ్ అప్ టు 200 స్క్రీన్. ఇది కూడా డిస్టెన్స్ 1 to 3.5 ఇంచెస్ వరకు సేమ్ డిస్టెన్స్ అని చెప్పచ్చు. అండ్ ల్యాంప్ లైఫ్ టైం వచ్చేసి 60,000 అవర్స్. ఇది బ్లూటూత్ 4.0 సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు ఏమైనా సౌండ్ బార్స్ గిట్ ఉంటే మాత్రం బ్లూటూత్ సపోర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆండ్రాయిడ్ 6తో వస్తుంది. ఇది HDMI 2 వస్తున్నాయి ఇందులో, USB 2, VGA ఒకటి వస్తుంది. అండ్ ఆడియో అవుట్పుట్ ఉంటుంది ఇందులో మనకి. అండ్ 1 year వారంటీతో వస్తుంది మనకు. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 74,999. మీరు ఒక 75,000 అఫోర్డ్ చేయగలిగితే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్రొజెక్టర్ చెప్తాను. ఇది కూడా మనకు స్లిమ్ డిజైన్లో వస్తుంది అండ్ చూడడానికి మంచి లుక్ ఉంటుంది, బ్లాక్ కలర్లో వస్తుంది. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 3840x2160 4K ప్రొజెక్టర్ అనమాట. ఇది మీకు 4K వరకు 200 ఇంచెస్ వరకు మనకు 4K ప్రొజెక్షన్ చేస్తుంది. ఇది మనకు అమెజాన్ ప్రైమ్ కానీ, హాట్స్టార్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ మనకు 4K రెజల్యూషన్లో చూపెడుతుంది అనమాట. 4K సపోర్టెడ్ USD అని వస్తుందన్నమాట అక్కడ మనకి అమెజాన్ ప్రైమ్లో చూసినప్పుడు అయితే. అండ్ హాట్స్టార్లో అయితే డైరెక్ట్ మనకు 4Kలో ఆటోమేటిక్ ప్లే అయిపోతుంది. అండ్ ఆడియో గురించి మనం మాట్లాడుకుంటే ఆడియో అవుట్పుట్ మనకు ఒక HDMI నుంచి ఆడియో అవుట్పుట్ ఇచ్చేసి ఇంకో HDMIలో మనకు
ప్రైమ్ స్టిక్ కానీ అలాంటివి వాడుకుంటే మాత్రం మీకు సూపర్ ఎంజాయ్ చేయవచ్చు. బట్ ఇది కూడా ఒక ఏవీ రిసీవర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అనేది చేయగలుగుతాం మనము. ఎందుకంటే ఇంత బడ్జెట్ కేటగిరీకి వెళ్ళిపోయినాం కాబట్టి ఇంకొక 60,000 వరకు మనం పెట్టుకుంటే సౌండ్ సిస్టమ్ అనేది డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ కస్టమైజ్డ్ స్పీకర్స్తో మనం ఎంజాయ్ చేయొచ్చు. కస్టమైజ్డ్ స్పీకర్స్ అప్ టు 60,000-70,000లో మనకు డాల్బీ అట్మాస్ 7.2 సరౌండ్ సిస్టమ్ మనకు వస్తుంది ఈజీగా. బట్ అది తీసుకొని మీకు 1.5 lakhలో మీరు ఇంట్లోనే థియేటర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. 1.5 to 2 lakhs బిలో మీరు బడ్జెట్లో హోమ్ థియేటర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్రొజెక్టర్స్ ఈ రెండు 4K ప్రొజెక్టర్స్ మీకు బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మనకు 1.5 to 2 lakhs పెడితే కానీ 4K మనకు బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ రావు. బట్ ఇక్కడ మటుకు 72,000 50,000 మటుకు ఈ రెండు ప్రొజెక్టర్స్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది మనకు 2 lakhs టు బిలో మనకు బడ్జెట్ చేసుకునే వాళ్ళ కోసం ఈ ప్రొజెక్టర్స్ తీసుకొచ్చాను నేను. అండ్ నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. నా ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్ నా. Beats by Dallas, make it hurt.